అయితే ఒక బాక్స్ అయితే ఉంచాలి అప్పు కూడా చాలా మంది కూడా నా కోసం అయితే ప్రార్థన చేస్తారు. దాని వల్ల అయితే నాకైతే మంచి ఆరోగ్యం వచ్చింది, అలాగే మంచి శక్తిగా వచ్చింది. తోటలోకి కలిపితే దీంట్లో తల్లి కానీ కొడుకు కానీ ఇద్దరిలో ఒకరే బతుకుతారని చెప్పారు. అప్పుడు చాలా మంది కూడా ప్రార్థన చేశారు. దేవుని కృపం వల్ల అయితే మేమైతే దేవుడే కారణము. నాకు చేయకపోయినప్పుడు కూడా దేవుడు నాకు ఎంతో సహాయం చేసి ఆయన ఆత్మ నడిపింపుతో నన్ను ముందుకు సాగించాడు. నాకు క్లాస్ 1 కోటి క్లాసంలో అయితే నాకు కరెంట్ షాక్ కొట్టింది. అప్పుడు దేవుడు నన్ను దీవించి ఆయన మహిమార్థమే నన్ను వాడుతున్నా. అంతేకాదు దేవుడు ఎన్ని ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా ఆయన మహిమాత్మే కూడా నన్ను వాడుకుంటున్నారు. అందుకనే నేను దేవుడు ట్రై చేస్తున్నాను. ఈ సమయం నా కుటుంబ మాటలు మీతో పంచుకోవాలని నేనైతే ఆశపడుతున్నాను. ఈ లోకంలో అయితే చాలా మంది కూడా రక్షణ కోసం ఏదేదో చేస్తున్నారు, కానీ వాళ్ళకి రక్షణ ఉంటుందా? లేదు. బయలుపిస్తున్నారు, ఏ వింటూ వింటే మోకాలేసి కొండలు నడుస్తున్నారు. ఏమైనా రక్షణ వస్తుందంటే లేదు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొదలు పెడతామో అప్పుడే మనకి రక్షణ వస్తుంది, నిత్య జీవం కూడా వస్తుంది. యోగుగా చెప్పిన మాట ఏంటి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోను. ఎంత అనారోగ్య సమస్య అయినా ఆయన విశ్వాసం మాత్రం ఏం చేశారు? కోల్పోలేదు. విశ్వాసం వదిలేసారా? కోల్పోలేదు. మన నమ్మకంతో ఉంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకి అలా శక్తిని ఇస్తూ ఉంటారు. మనం ఆర్థిస్తూ ఉంటే మన జీవితంలో ఖచ్చితంగా కార్యాలు చేస్తారు. ప్రార్థనే మన పరిస్థితిని మార్చగలదు. ప్రార్థనే మనకు మార్గం. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము. ఆయన కృప లేకుండా మనం అసలు ఏమి సాధించలేము. మనం ఇలాగా ఏదో జాబ్ చేయాలంటే అది ప్రార్థన వల్లే అవుతుంది, దేవుని వల్ల అవుతుంది. మనం ప్రార్థన చేస్తేనే మనం ఆయన స్తుతించగలుగుతాం. మనందరం కూడా దేవుని బిడ్డలు కాబట్టి ఆయన స్తుతిస్తున్నాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఆయన ఆరాధించే వాళ్ళు కూడా ఉంటాం. మా సండే స్కూల్లో కొంతమంది అయితే పిల్లలు ఉంటారు. ప్రార్థన చేయమంటే ఏదో శ్రీరామం దీవించాలని చేసేస్తారు, కానీ అది మనస్ఫూర్తిగా చేయట్లేదు. మనం ఏ భాషలో చేసినా నాకించే దేవుడు, ఏ లాంగ్వేజ్లో చేసినా నాకిస్తాడు. ప్రార్థనే మన పరిస్థితిని మార్చుతుంది. ప్రార్థన మనకు ఆధారము. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేం. మనం మనస్ఫూర్తిగా మొదలుపెడితే ఆయన మన జీవితంలో ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఆయన ప్రేమించే వారు ఉన్నారు, ఆయన ఆరాధించి ఆయన కనపరిచే వారు ఉన్నారు. ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన్ని ఆరాధించే వారుగా ఉంటారు. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఆరాధించాలి. విశ్వాసం మాత్రం మనం మాత్రం కోల్పోవద్దు. ప్రార్థన మాత్రం మన జీవితంలో కంపల్సరీ ఉన్నారు. దానియేలు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల కూడా ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారు? దానియేలుకి ఇంకా కూడా శక్తిని ఇస్తూ ఉన్నారు. ఆయన ఆరాధిస్తే మన జీవితంలో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన్ని ప్రేమించాలి. మాకేదో ఇది రాలేదని, మనమేదో నాకు శాలరీ రాలేదని కోపడుతుంది. కానీ మనము దేవుడిని ఆరాధిస్తే ప్రార్థన చేస్తాం అనుకో, దేవుడు